ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, నీవు కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండవలసి ఉంది. ఎలాంటి వారికి దూరంగా ఉండాలి? కొంతమంది వ్యక్తులను మనము దూరం పెట్టుకోకపోతే వీళ్ళు నిన్ను వెనక్కలాగుతారు. వీళ్ళ వల్ల నీ జీవితము సర్వనాశనం అయిపోవచ్చు. నాశనం కాదు, సర్వనాశనం అయిపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళని మనం ఎందుకు దూరం పెట్టాలో వాక్యంలో నుంచి మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే మూర్ఖులు. ఎవరు చెప్పండి? మూర్ఖులు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివి వస్తుంది. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును మూర్ఖులను దూరం పెట్టాలి. ఎందుకో తెలుసా? ఈ మూర్ఖుల సహవాసం చేయవారు చెడిపోవును అని వాక్యం ఉంది. వీళ్ళు జ్ఞానాన్ని తృణీకరిస్తారు, అంతేకాదు బోధను తృణీకరిస్తారు, ఉపదేశమును తృణీకరిస్తారు, గద్దింపులను తృణీకరిస్తారు. ఇలాంటి వాళ్ళను నీవు నమ్మి సహవాసం చేస్తే నీకు అదే వాళ్ళు బోధిస్తారు. ఏందంట? అలా చేయకూడదని ఏమన్నా ఉందా? ఇలా చేయాలనే రూల్ ఏమన్నా ఉందా? అలా చేస్తే వాళ్ళు ఏమన్నా నష్టపోయారా? ఇలా చేస్తే వీళ్ళు ఏమన్నా నష్టపోయారా? అలా వాళ్ళ జీవితం బాగుందా? ఇలా వీళ్ళ జీవితం బాగుందా? నాకు తెలియక అడుగుతాను. ఎవడో ఏదో చేసి పాడైపోయాడని నీకు పాడైపోవడానికి నీకు ఇష్టంగా ఉందా? నీ పక్కన వాడు 100 స్పీడ్తో పోయి యాక్సిడెంట్ అయి తలకాయ పగలు కొట్టుకొని చచ్చిపోయాడు అనుకో, నీవు కూడా అలాగే చేస్తావా? మరి చేస్తావా? అనుకూలమైన వాటినేమో నీ యొక్క అవకాశాలుగా మార్చుకోవడము నీ యొక్క మూర్ఖత్వము. అనుకూలంగా ఉన్నాయే నీకు అవసరానికి ఉపయోగపడేటట్టుగా వాటిని తెచ్చుకుంటావు, వాటిని ఆసరా చేసుకుంటావు నువ్వు. ఏమండి, గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అనేది, ఉపదేశం అనేది, గద్దింపు అనేది నీకు అనుకూలంగా ఉంటే ఎప్పటికీ అది నిన్ను సరిచేయలేదు. గుర్తుపెట్టుకుని అర్థమైన స్తోత్రం చెప్పండి. జ్ఞానం అనేది, గద్దింపు అనేది నిన్ను సరిచేయాలంటే అది నీకు ఎప్పటికీ అనుకూలంగా ఉండకూడదు, కానీ నొప్పించేదిగా మాత్రమే ఉండాలి. నొప్పించేదిగా ఉండాలి, ఏడిపించేదిగా ఉండాలి, బాధించేదిగా ఉండాలి, ఆలోచింపజేసేదిగా ఉండాలి. నువ్వు నడుచుకుంటా పోతున్నావు, నీకు నొప్పి అనిపించలేదు, నీ జీవితం అంతా అలాగ నడుచుకుంటూ పోతున్నావు. ఎప్పుడో ఒక రోజున మోకాళ్ళు కిరికిరికిరి అన్నాయి. ఎప్పుడైతే నీకు సిగ్నల్ వచ్చిందో, నొప్పి అని అనిపించిందో, అప్పుడు భవిష్యత్తు ప్రణాళిక అనేది నువ్వు రచించుకుంటావు. ఎలాగా? ఇలాగుంటే నేను జీవితంలో నడక ఉండదు, కాబట్టి నేనేం చేయాలి? డాక్టర్ని కలవాలి, మాట్లాడాలి, మంచి మెడిసిన్ తీసుకోవాలి అని ఆ సమస్యను నువ్వు సాల్వ్ చేసుకోవడానికి చూస్తావు. హల్లెలూయా. కానీ నీకు నొప్పే లేదనుకోండి, నీకు సమస్య అర్థం కాదు. ఏ బోధ అయినా, ఏ మాట అయినా, ఏ ఉపదేశమైనా, ఏ సలహా అయినా నిన్ను నొప్పించకపోతే నీ రోగము బయటపడదు. కాబట్టి నీవు ఎప్పటికీ బాగుపడవు. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూర్ఖులకు నీవు దూరంగా ఉండాలి. ఎవరు చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోరు. ఎవరైనా చెప్తే దాన్ని వేరే దృష్టితో ఆలోచన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం కూడా ఒకసారి చదువుదాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇలాంటి స్త్రీలైనా పురుషులైనా మీకు కనబడితే వీళ్ళ సహవాసం చేయకుండా దూరంగా వెళ్ళిపోండి.
దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే వీళ్ళు మీకు నష్టాన్ని కలిగిస్తారు. వీళ్ళ స్వభావం మీకు కూడా వస్తుంది. వాళ్ళు ఆరోగ్య చిట్కాలు చెప్పినా తప్పుపడతారు, క్షేమకరమైన విషయాలు చెప్పినా తప్పుపడతారు. ఏ మంచి కూడా వాళ్ళకి చెప్పాలేమో, మంచి వాళ్ళగా మార్చాలేమో. సాక్షాత్తు సృష్టికర్త అన్నాడు, మూర్ఖులను కొనపరుచుట అసాధ్యం అన్నాడు. ఇంకా ఆయనకి రాంది నీకు చేత అయిద్దేమో. మరి మీకేమైనా చేతనమునా? హల్లెలూయా. ఈ మూర్ఖత్వం పోగొట్టుకోవడానికి వాక్యం మాత్రమే నీకు సహాయం చేయగలదు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎవరో ఉంటేనే కానీ ఈ వాక్యాన్ని నీకు ఈరోజు చెప్పడానికి నా ముందు ఉంచాడు. అంతే. మూర్ఖుల్లో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే దెబ్బ తగిలినాకే ఆలోచన చేస్తారు. వాళ్ళు తప్పు చేసి పాతను పోతారు, వాళ్ళకి ఏమైనా అయిందా? సరే అయిందాకుండు, మరి అయిందాకుండు, మంచిదే కదా. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి దేవుని బిడ్డే. ఎవరిని ఏ రీతిగా సరిచేయాలి, ఏ సంవత్సరం సరిచేయాలి, ఎలా సరిచేయాలి, ఆయనకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆయన చూసుకుంటాడు. వాళ్ళకేదో జరగలేదని నీకు జరగదనుకోవద్దు, వాళ్ళకి జరిగినట్టుగానే నీకు జరుగుతుందని అనుకోవద్దు. అది మంచి అయినా చెడైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రభువు నమ్ముకున్నాను, నాకు బాగా కలిసి వస్తుంది అనుకోండి. నీకు కలిసి రావాలని రూల్ అయితే ఏం లేదు, అది నిన్ను బట్టి ఉంటుంది. కొంతమంది ఎంత మంచి ప్రార్థన భక్తి చేసినా వాళ్ళకి కలిసే రాదు. అందుకని చెప్పి దేవుడు లేడని కాదు, మిగతా వాళ్ళందరూ కూడా అలాగే నష్టాలు వస్తాయి అని కూడా కాదు. ఆయన ప్రణాళిక ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్పాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను. జాగ్రత్త, ఆ మాట చెప్పండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను, నా పిల్లలు నా సేవకులు ఆకలి కొనరు. అర్థమైందా? మరి 10 రోజులు నాకెందుకు అన్నం లేదు? సేవకునేగా. మరి నేను దేవుని సేవ చేస్తున్నాను సమస్తం వదులుకొని, ఎందుకు 10 రోజులు మేము కొండబెట్టుకొని స్థితిలోకి వచ్చాం? మరి మా నాన్న టైంలో మాకెందుకు బువ్వలేక ఇబ్బంది పడ్డాం? మరి ఆయన నాకంటే ఇంకా శ్రేష్టమైన ప్రార్థనా పరుడు, భక్తి పరుడు నాన్న. ఎప్పుడు ఏది జరిగించాలో నీ లైఫ్లో అది దైవ చిత్తానుసారంగానే జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పటికున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నీ ఇబ్బంది భవిష్యత్తు నీకు సుఖవంతమైన సౌకర్యవంతమైన ఒక ఉన్నతమైన జీవితం ఇవ్వడానికి పునాదులుగా అనుమతించాడని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి సౌకర్యము రేపటి దినాన నీ పరీక్షగా కూడా మారే అవకాశం ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఒక క్రైస్తవుడు సగటుగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? అన్ని సమయాల్లో నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే ఏ పరిస్థితిలో కూడా నీకు నష్టం అనేటువంటిది రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి, మూర్ఖులకు నీవు చెప్పండి దూరముగా ఉండాలి. అక్కడే సామెతల గ్రంథము 22 అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చదువుదాం. చదువుదాం. ముండ్లను అమ్మా ఊరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను ఎవరైనా కాపాడుకోవాలి అని అనుకుంటే వాటికి దూరంగా ఉండును. మూర్ఖుల యొక్క దారి, మూర్ఖుల మార్గము, మూర్ఖుల యొక్క నడక, మూర్ఖుల ప్రవర్తన, మూర్ఖుల జీవితం ఎలా ఉండబోతుందంటే వాళ్ళ యొక్క దారిలో ముండ్లుంటాయి, ఊరులుంటాయి. ఇవి మాత్రమే కనబడతాయి. ఎప్పుడు నిన్ను ఇరికిస్తారో తెలియదు, ఎప్పుడు నిన్ను బదనం చేస్తారో తెలియదు. వాళ్ళు నమ్ముకుంటే ఎప్పుడు ములులాగా నీ జీవితాన్ని గుచ్చేస్తారో కూడా తెలియదు. ఎప్పుడు నీ జీవితాన్ని ఒక ఊరిలో నెట్టి పడేస్తారో,
ముళ్ళులాగా గుచ్చుని జీవితాన్ని సర్వనాశనం చేస్తారో కూడా తెలియదు. మూర్ఖుల మనస్తత్వం అలాంటిది. అందుకని వాక్యం సెలవిస్తుంది, తన్ను కాపాడుకుని వారు అంటే నేనే ఉన్నాను కమ్మో నన్ను నేను కాపాడుకోవాలి అని నేను భావించినట్లయితే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండమని వాక్యము సెలవిస్తూ ఉంది. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండవ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. అక్కడే పరిశుద్ధ లేఖన భాగములో ఇంకొక విచిత్రమైనటువంటి మనుషులు ఉంటారు. సామెతల గ్రంథము 12:25 వచనం చదువుదాం. సామెతల గ్రంథం 12:25. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, ఆ వ్యక్తిని కృంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ప్రపంచములో ఉన్న బాధ్యతలన్నీ వాళ్ళే మోసినట్టుగా, ప్రపంచములోనున్న కష్టాలన్నీ వాళ్ళకే వచ్చినట్టుగా, ప్రపంచములో ఉన్న పరిపాలన అంతా నీవే చేసినట్టుగా, వాళ్ళందరినీ పోషించే బాధ్యత అంతా కూడా నువ్వే తీసుకున్నట్టుగా ఎప్పుడు విచారంగా ఉంటారు. ఏమన్నా చెప్పండి? ఎప్పుడు మూడీగా, ఎప్పుడు బాధగా, శాడీగా, ఏదో విచారిస్తూ ముఖం ఎలాగ పెట్టి ఏల్చూరుని ఎలాగ పోషించాలి, నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాబట్టి వీళ్ళందరికి భోజనం ఎలా పెట్టాలి, వీళ్ళ అప్పులన్నీ ఎలాగ తీర్చాలన్నట్టుగా పొద్దుగూకులు ఆలోచన చేస్తూ ఉంటారు. వీళ్ళకు నువ్వు దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడైనా కదిలి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు చెప్పకూడదు, నా బాల్యకాలపు మిత్రుడు. నేను నర్సాపేటలో ఉన్నప్పుడు నాకు మిత్రుడు. వాడు దగ్గరగా పోవాలంటే కాళ్ళు చేతులు సచ్చుపడతాయి. ఎందుకంటే ఎప్పుడు మంచి మాట మాట్లాడడం, ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడడం, ఎప్పుడు ధైర్యంగా మాట్లాడడం, ఎప్పుడు పోయినా ఆ ఊరు మొత్తం నర్సాపేట మొత్తం వాడే పరిపాలన చేసినట్టుగా, ఆ బాధలన్నీ వాడి మీదకి వచ్చినట్టుగా, ఏం చేస్తావులేరా మీకేమయ్యా, అప్పుడు దాకా సంతోషం దెబ్బకు ఊడిపోయింది నీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరకు పోతే. అప్పటి వరకు నువ్వు హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, హ్యాపీ మూడ్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. వాళ్ళ మాట అనగానే దెబ్బగా పోయింది. నీకేమిలయ్యా, మీ అమ్మ నాన్న సంపాదించిన ఉన్నాయి, మరి నేను ఈ దేశం అంతా పోషించద్దు. ఏం చేస్తాడంటే వీడు దేశం అంతా పోషించాలంట. అసమర్థులు సమస్యను భూతద్దంలో చూసి ఎప్పుడు శాడీగా ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తారు. సమర్థులు సమస్యలో ఆ సమస్య గురించి ఆలోచన చేసి సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తూ విజయం సాధిస్తారు. అర్థమైన స్తోత్రం చెప్పండి. శాడీగా ఉంటే నువ్వు ఏమి చేయలేవు. ఆ రోజు నేను కూడా అలాగే ఆలోచన చేశా. తెలియనప్పుడు ఎలా పోషించాలి కుటుంబాన్ని, ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఒక భార్య దొరికింది కాబట్టి భార్యను పోషించవలను, భార్య తర్వాత బిడ్డలను పోషించవలనని చెప్పి దిగులు పడతా ఉన్నా. దేవుడు అన్నాడు, నీవు చింతించుట వలన నీ యొక్క ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలవా? ఆకాశ పక్షులను పోషించింది నేనే కదా. ఇంకా మొదలు పెట్టాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం ఎగిరిపోయిందండి. అసలు ఆలోచనే చేయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంగమల గురించిన బాధ చెంత ఉంటుంది అప్పుడప్పుడు. మనుషుల యొక్క వ్యతిరేకమైన స్వభావాలు, అర్థం చేసుకోలేని మనుషుల యొక్క హృదయ స్థితి కొన్నిసార్లు బాధ పెట్టిద్ది. కానీ అది ఆ క్షణం వరకే. మళ్ళీ నాలో లోపల దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందంటే, నీవు చింతించటం వల్ల ఆ వ్యక్తి మారతాడా? హల్లెలూయా. నువ్వు బాధపడ్డందువల్ల పరిస్థితులు చేంజ్ అవుతాయా? తలుపు వేసుకొని ఫ్యాను కూడా తిరగకూడదు. ఎందుకంటే వాళ్ళకి చెమట పట్టాల, దీర్ఘంగా ఆలోచన చేయాలి. తలుపులు వేసుకొని ఎవరు కనబడకుండా ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తారంట. ఏం చేస్తారంట?
నీకు తెలియనటువంటి సాతాను ఆయుధము నీ మీద ప్రయోగించిందని నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోనిక పత్రిక 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయములో 15వ వచనం చదువునానా. ఏమన్నాడమ్మా చెప్పండి, చెప్పండి గట్టిగా. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. నీకు సంతోషం ఎందుకు లేదు చెప్పండి నాకు మాట. ఎందుకు లేదు చెప్పండి. ఒక రహస్యం చెప్తాను చూడండి. నీ సంతోషానికి కేంద్ర బిందువు డబ్బని నువ్వు అపోహపడుతున్నావు చూసావా, అందుకే నీకు సంతోషం లేదు. మనుష్యుడు దేని మీద బేస్ అయ్యాడంటే, డబ్బు వస్తుంటే సంతోషం, డబ్బు లేకపోతే సంతోషం, డబ్బు పోతే సంతోషం. హల్లెలూయా. నీ సంతోషానికి యేసు కారణం అవ్వాలే తప్ప నీ సంతోషానికి డబ్బు కారణమైతే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ డబ్బు నీ దగ్గరికి రాకుండా దూరం చేస్తాడు. దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు సంతోషముగా ఉండు. దేవుని సేవకులు పెద్దలు మాకు చెప్పిన విషయం ఏంటో తెలుసా? మా ఇద్దరికి చెప్పిన విషయం ఇదిగో, మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే డబ్బులు లేనప్పుడు సంతోషంగా ఉండాలి, ఇంట్లో తినటానికి లేనప్పుడు సంతోషంగా ఉండాలి, ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండాలి. మన సంతోషములో ఫేసులో ఉన్న ఆ యొక్క చెప్పండి దానిని పోకుండా చూసుకోవాలి అని చెప్పారు. హల్లెలూయా. నీవు బాధల్లో ఉన్నప్పుడు నీ సంతోషము కలిగిన ఫేస్ని ఆ క్వాలిటీ తగ్గకుండా చూసుకో. ఎందుకో తెలుసా? నీ ఫేస్ని బట్టి ఆనందపడే వాళ్ళు ఉన్నారు, నీ ఫేస్ని బట్టి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. అర్థమైన స్తోత్రం చెప్పండి. నీవు నవ్వుతే నిన్ను చూసి ఏడ్చేటువంటి అసూయపరులు ఉన్నారు. నువ్వు బాధపడుతుంటే లోపల సంతోషించి మైమరిసిపోయే వికృత క్రీడలు కలిగినటువంటి శాడిస్టులు కూడా ఉన్నారు. కాబట్టి నీ ముఖం మీద నవ్వుని ఎప్పుడు చెరిపి వేసుకోవద్దు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతోషానికి మనిషి కారణం కాకూడదు, నీ సంతోషానికి డబ్బు కారణం కాకూడదు, నీ సంతోషానికి ఏ వస్తువు కారణం కాకూడదు. నీ సంతోషానికి యేసు మాత్రమే కారణమై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట ఉంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. ఇక చాలండి. రక్షించే దేవుడు నీకున్నప్పుడు, స్వస్థపరిచే దేవుడు నీకున్నప్పుడు, సలహా ఇచ్చే దేవుడు నీకున్నప్పుడు, ధైర్యం చెప్పే దేవుడు నీకున్నప్పుడు, నీ కోసమే జన్మించిన యేసు ఉన్నప్పుడు, ఆయనను ఎలాగ ఉపయోగించుకోవాలో, ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు ఎలాగ జీర్ణం చేసుకొని నీ జీవితంలో ఉన్న సమస్యలను దూరం చేసుకోవాలో ఆ చిట్కాలు తెలుసుకునే పనులు మాత్రమే నీ ఉంటే చాలు తప్ప ఒక ప్రక్కన కూర్చొని మూడీగా, శాడీగా, విచారముగా, దిగులుగా ఆలోచన చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితులలో అవి నీకు దూరం కావని గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఇలాంటి వారికి కూడా మీరు దూరంగా ఉండాలి. వీరి సహవాసం మనం చేసామనుకోండి, నీ సంతోషం దూరం అవుతుంది, నీ హ్యాపీనెస్ దూరం అవుతుంది, నీ గోల్స్ పాడైపోతాయి. నీకు తెలియకుండానే వాడి పక్కన కూర్చొని నువ్వు కూడా ఆలోచన చేయటం మొదలు పెడతావు. అరే నిజమేరో, నిజమేరో. ఏం నిజం? ఏం నిజం అండి? నాకు అర్థం లేదు. నిజం ఒక పుస్తకం చదివాను నేను. ఆ పుస్తకంలో ఆ దైవజనుని చెప్పిన ఒక విషయం ఏంటంటే, సాతాను తన యొక్క వాళ్ళ పరివారం అంతా కలిసి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారంట. ఎగ్జిబిషన్ అంటే వాటి పనితీరు, వాళ్ళు చేసే విధానం, వాళ్ళు కనిపెట్టిన వస్తువులు, ఎవరు దయ్యాలు కనిపెట్టిన వస్తువులు ఏ వ్యక్తులను ఎలాగా క్రీస్తు కృపల నుంచి దూరం చేస్తారో, ఎలాగ ఏడిపిస్తారో, ఎలా బాధ పెడతారో అవన్నీ కూడా ఆ ఎగ్జిబిషన్లో ఉన్నాయంట. నాకు కూడా వీటి దాడి బాగా తెలుసు. ఇది చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఈ పాస్టర్ గారు ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. వెళ్తామంటే వాళ్ళ శిష్యుడు ఉండి, పాస్టర్ గారు నేను కూడా వస్తాను మీతో పాటు, సాతాన్ ఎగ్జిబిషన్ త్వరగా చూడలేదండి అన్నాడు. ఓకే రారా అన్నాడు. ఇద్దరు కలిసి ఎగ్జిబిషన్ వెళ్ళారు.
మొత్తం చూసుకుంటా వస్తుంటే ఈ ఒక్కొక్క వస్తువులు ఉన్నాయి. ముఖ్యంగా ఆ దెయ్యాలు ఉపయోగించే ఆయుధాలు ఉన్నాయంట. ఓ పెద్ద టేబుల్ ఉందంట. ఆ టేబుల్ మీద పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయంట. బాణాలు అంటే కత్తులు అంటే మనుషులకు మీద ఉపయోగించే ఆయుధాలు. ఈ ఆయుధాల మీద రాసి ఉందంట. ఒక్కొక్క దాని మీద కోపము, వ్యభిచారము, ధనాపేక్ష అన్ని రకరకాలు రాసి ఉందంట. పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఇది ఎలా ఉపయోగిస్తావు, ఇది ఎలా ఉపయోగిస్తావంటే, పాస్టర్ గారు ఈ అందరికి తెలిసినటువంటి బాణాలండి, వీటి నుంచి ప్రతి ఒక్కరు కాపాడుకోవడానికి ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడుతున్నారు. ఎక్కువ శాతం మేము ఫెయిల్ అయిపోతున్నాము. ఇప్పుడు వ్యభిచారం అనే బాణం ఉపయోగిస్తాము, అది ఆల్రెడీ అందరికీ తెలుసు. అమ్మో, భర్త ఉండగా ఇంకొకరితో తప్పు చేయకూడదేమో అని తెలుసు. అందుకని వెంటనే ఏం చేస్తారు, జాగ్రత్త పడుతున్నారు. మేము ఓడిపోతున్నాం. ధనాపేక్ష, దాని గురించి కూడా జాగ్రత్త పడుతున్నారు. కొంతమంది పడిపోతున్నారు. అసలు మరి సీక్రెట్గా మీరు ఉపయోగించే ఆయుధాలు ఏంటి, అవి చూపించు అన్నాడంటే సాతాను. వాటిలో ఒకటి నిద్రమత్తు. ఏందంటే చెప్పండి, నిద్రమత్తు. ఇది కూడా బాణమేనా? అదే మీకు అర్థం కాదు. పొద్దున్నే మేమే లేపేటట్టు చేస్తాం, టిఫిన్ చేసుకోమని మేమే చెబుతాం. ఆ తర్వాత స్నానం చేసుకోండి, తల స్నానం చేసుకోండి, బైబిల్ తీసుకొని పోండి అంటాం. ఆడదాకా పోతారు, భజన చేయొచ్చు భక్తగా పాడకని పాట పాడతారు. చప్పల కొట్టేటప్పుడు కూడా మేమేమన్నాం, సరిగ్గా పాస్టర్ గారు వచ్చి వాక్యం ప్రారంభిస్తాడు చూసావా, అప్పుడు మా బాణాన్ని ప్రయోగిస్తాం. ప్రశాంతంగా నిద్రపోతారు. ఇక మాకు పోయినా దండగేముంది, వచ్చినా దండగేముంది, అంతేగా. చర్చికి పోయినా దండగేముంది, వచ్చినా దండగేముంది, మేము ఆల్రెడీ గెలిచేసాం. వామ్మో, మీరు మామూలు కాదే అన్నాడంటే పాస్టర్ గారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ బాణం ఎంతమంది మీదకి వచ్చిందో ఆలోచన చేయండి అమ్మా. చాలా మందికి వచ్చింది ఆ బాణం. ఆ తర్వాత ఇంకో బాణం దగ్గరకు వచ్చి, ఇంకొక ఆయుధం దగ్గరకు వచ్చి, ఇదేం ఆయుధం అంటే దాని మీద రాసి ఉందంట విచారము. ఇది కూడా బాణమేనా? మరి నేను కూడా విచారిస్తున్నాను కదా, ఈ మందిరం ఎలా కట్టాలి, ఈ అప్పులు ఎలా తీర్చాలి, డుముక్కు డోలక్క లేదు కదా, ఫ్యాన్ బిగించకపోతేనే అయ్యో కరెంటు లేదే అని విచారిస్తున్నాను కదంటే, చూసావా దీని దెబ్బకి పాస్టర్ నువ్వే పడిపోయావు అందంట సాతాను. హల్లెలూయా. ఏందంట, ఇది ఎవరికి తెలియదు, ఇది మా బాణమని నీకు తెలియదు. చూసారా, నేను నా జీవితంలో బాగా గమనించాను. నేను భయభర్త పుట్టినప్పటి నుంచి నేను ఎవరి మీద నేరమైన కానీ నా శాపమో ఏమో తెలియదు, కానీ నాకు దూరమైంది సంతోషమే. సంతోషం దూరమైంది. అందుకని ఎక్కువగా దానికోసం ప్రయాసపడేవాడిని. నవ్వించే వాళ్ళ దగ్గరకు ఆకర్షణగా వెళ్ళేవాడిని. నేను కూడా నవ్వించేవాడిని. అలా ఉండాలని నాకు తాపత్రయం, ఆశ ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను ఎప్పుడు మూడీగా సాడీగా ఉండేవాడిని. మీరు స్కూల్లో ఎంక్వైరీ చేసుకోండి, ఎప్పుడు ఏ ఆట ఆడని వింత జంతువు వింత వస్తువు ఎవరైనా ఉన్నారంటే విజయ్ కుమార్ మాత్రమే. ఏ ఆటగా నేను బాను. ఓ చెట్టు దగ్గర కూర్చుంటాను, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాను. నవ్వు లేదు నా ఫేస్లో, ఆనందం లేదు. హల్లెలూయా. కారణాలు చాలా ఉన్నాయి, వాటితో మీకు నేను ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితులలో నుండి వచ్చా కాబట్టి సంతోషం ఉంటుంది. పెళ్ళైన తర్వాత 22-23 సంవత్సరాల వరకు నా పుట్టినరోజు తారీఖు తెలియదు, నా పుట్టినరోజు ఎప్పుడు కూడా తెలియదు. ఎప్పుడైతే బర్త్డే చేసుకోవాలి అనుకున్నానో వచ్చి కూర్చుండు సాతాను వాకిలి కాడ. ఎక్కడ కూర్చుంటుంది, ఏరా సంతోషపడాలని, ఆనందపడదామనే, ఈరోజు సంతోషపడాలి అని ట్రై చేస్తున్నావే, చూద్దాం ఏమాత్రం సంతోషపడతావు. ఎవరో ఒకళ్ళు జ్వరపడిద్ది, నా సంతోషం దూరమైద్ది. ఇప్పటికి నేను చాలాసార్లు అనుకున్నాను, తీర్మానం తీసుకుని ఏంటో తెలుసా, జీవితంలో బర్త్డేలు చేసుకోకూడదు, పెళ్లి రోజులు చేసుకోకూడదని చాలాసార్లు తీర్మానం తీసుకున్నాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఆఖరికి ఈ విచారము సంతోషం లేకుండా చేసేటువంటి దాన్ని పాస్టర్ల మీద కూడా ప్రయోగించి విజయం సాధించగలుగుతుంది సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖులకు మీరు దూరంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. రెండోది, సాడీగా మూడీగా
బాధగా, విచారంగా, దిగులుగా, దీర్ఘంగా ఆలోచన చేసే ప్రపంచ మేధావులకు కూడా మీరు దూరంగా ఉంటే బాగుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు ప్రపంచ మేధావులు, మోడీకి లేనిటువంటి బాధ అంతా కూడా వీళ్ళకే ఉంది. ఎవరిని ఎట్ట బాగు చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మీరు ఇస్తేనే అందరు తింటున్నారు ఇప్పుడు. హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఏంటో తెలుసా? 127వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. 127:3 త్వరగా అమ్మా. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానము యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. 2వ వచనం చదువురా. మీరు వేకువజామునే లేచి పగలంతా కష్టపడి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా. అది అర్థం చేసుకోండి. నీవు నేను దేవునికి ప్రియులుగా కనుకుంటే ఆ రాత్రి నువ్వు నిద్రిస్తుండగా రేపు నీకేం కావాలని ఆయన అనుగ్రహించనై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా చెప్పండి వారికిచ్చుచున్నాడు. ఆ రాత్రి ప్లాన్ చేస్తాడంటే యేసయ్య, రేపు పొద్దున్న నువ్వు ఎలాగ ప్రయాణం చేస్తావు, నీ ప్రయాణానికి ఛార్జీ ఎంత కావాలి, ఆపదలు ఏమో నీ కోసం సాతాను కాచుకొని ఉంచాడు, వాటి నుంచి ఎలాగ తప్పించాలి, మార్గ మధ్యలో నీకు ఏం టిఫిన్ పెడితే బెటరు, ఇదంతా కూడా స్కెచ్ అంతా కూడా ఆయన వేసుకుంటాడు. ఎప్పుడు తెలుసా? నీవు తనకు ప్రియమైన బిడ్డగా ఉన్నప్పుడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. నీ విచారిస్తే ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు రేపొద్దున ఊరు వెళ్ళాలి, ఈ రాత్రంతా నిద్రపోకుండా అమ్మా పొద్దున్న మెలకు వచ్చిందా? పొద్దున్న లేచి రెడీ నువ్వు అన్నా రెడీ అవుతావు, అనకపోయినా విచారము వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నవ్విస్తున్నానని కాదు కానీ సీరియస్గా ఆలోచించండి. నవ్వు, హ్యాపీనెస్ నీ హృదయాన్ని దూరమైన క్షణం వెంటనే ప్రభు సన్నిధిలో అడగాలి, ఎందుకు దూరమైంది ప్రభు? అసలు కారణం ఏమిటి? నేను కారణమా? నా తప్పిదము కారణమా? సాతాను యొక్క బాణము నా మీద ప్రయోగించిందా? వేరే వాళ్ళ కారణమా? ధనము కారణమా? అసలు కారణం ఏంటి? ఆలోచన చేసి మళ్ళా వెంటనే ఆ సంతోషంను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితమును వృధా చేయడమే సాతాను యొక్క ఇష్టము. నీ లైఫ్లో నీ దినాలన్నీ వ్యర్థంగా ఖర్చు పెట్టాలి, అది వాడి ఇష్టం. నీ యొక్క జీవితాన్ని ఆవిరిలాగా ఖర్చు పెట్టేసేయాలి. అనుభవించకుండా, సంతోషపడకుండా, తినకుండా, తాగకుండా, కట్టుకోకుండా, ఏ సంతోషాలు పొందకుండా ఒట్టివాడిగా నువ్వు పోవడం సాతానికి ఇష్టము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట నేను మిమ్మల్ని అడిగి నేను ముందుకెళ్తాను. మీరేవు చేతులు ఎత్తవద్దు, ఊరకే వినండి. ఒకే ఒక చీర లేక 2 చీరలు మాత్రమే కలిగిన వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థం కాలేదా? ఊరికే 2 చీరలు మాత్రమే కలిగినటువంటి నిరుపేదలు, కటిక పేదవాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక్క చేయి కూడా ఎత్తదు. ఎందుకంటే ఒక్కొక్క బీరువాలో 1, 2, 3, 4, 5 సెల్పులు ఉంటే అవి కూడా పట్టక లోపల కుక్కి. కానీ విషయం ఏంటంటే అవి బీరువాకు మాత్రమే పరిమితము. వ్యామోహం పుట్టిస్తుంది వస్త్రాల మీద, కానీ వాటిని అనుభవించకుండా చేస్తుంది సాతాను. వ్యామోహం పెడుతుంది. ఆ చీర గుంటే ఎలా ఉంటుంది, ఈ నగ గుంటే ఎలా ఉంటుంది, ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది, జస్ట్ అంతే. ఇంటి నిండా వస్తువులు కొని ఆడ పెడతావు, దీన్ని అనుభవించను. ఇంటి నిండా బీరువా నిండా ఆ యొక్క చీరలు కొని ఆడబెట్టి తాళం వేస్తావు. ఏ పురుగులో ఏవో వచ్చి చెమటలు కొట్టి వాటిని తిని ఆహారంగా బ్రతకడానికి నీవు సంపాదిస్తున్నావే తప్ప దాని ద్వారా నీవు అనుభవించుకొని చేస్తుంది సాతాను. నా ఒపీనియన్ ఏంటి తెలుసా? నేనేం ఆలోచన చేస్తానంటే,
హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. దానితో నాకు అవసరం ఉంటే కొంట, అవసరం అయితే మానేస్తా. ఇప్పుడు నాకున్న వస్త్రాలు దేవుడిస్తే నేనేం వద్దన్ను, కానీ వచ్చినవి కాబట్టి మళ్ళీ ఇంకో ఉదాహరణ వాటిని పంపిస్తాను. పోనీ ఇంక వచ్చినాయి కదా, ఇంకా ఎందుకు, లేదా ఉన్నాయా కట్టుకుంటానే ఉండాలి వరుసగా. దేనికి? నా సంతోషమును దొంగిలించే అధికారము నేను సాతానికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. నా హ్యాపీనెస్ అని నేను అనుభవించేటువంటి తృప్తిని నేను ఏ సాతానికి ఇవ్వడానికి ఇష్టం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది మూర్ఖులకు దూరంగా ఉండాలి. తర్వాత విచారముగా, దిగులుగా, శాడీగా, మూడీగా ఉండే వాళ్ళకి నీవు దూరంగా ఉండాలి. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై నా శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నీవు నన్ను తప్పించము. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఎవరంట? మూడోది, నీవు ఎవరినైతే శత్రువుగా కనుగొన్నావో, నీకు అనిపించిందో, తస్మాత్ జాగ్రత్త, వాళ్ళకు దూరంగా ఉండు. చాలా సీరియస్ విషయం చెప్తున్నా నేను. ఈజ్ నాట్ ఏ జోక్ చెప్పట్లేదు. నీ లైఫ్లో నీవు ఎదిగే కొలది నీకు శత్రువులు ఖచ్చితంగా ఎదుగుతూ ఉంటారు, క్రొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు. నువ్వు గమనించావా? వాళ్ళకు దూరంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే భక్తుడైన దావీదు గారు అన్నాడు, వాళ్ళు నన్ను చిక్కించుకొనవలనని వలను వడ్డుచున్నారు. నన్ను శత్రువుల నుంచి కాపాడు. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు టైం చాలదని 1-2 రెఫరెన్స్లు చూపించి ముందుకు వెళ్తున్నా నేను. మీరెవరు అనొద్దు నాకు శత్రువు లేడని, అది అబద్ధం మాత్రమే. ఇంకొక విషయం చెప్తాను, నువ్వు శత్రువు ఉంటే ప్రేమించు, ప్రార్థించు, సహాయం చేస్తే చెయ్యి, కానీ నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండు. నమ్మటం వేరు, ప్రేమించటం వేరు. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? శత్రువులను కనుగొనడం అనేది నీ తరము కాదు. ఒకవేళ అట్టి జ్ఞానము నీకేదన్నా ఉందా, అట్టి ఆనవాళ్ళు శత్రువు నీకేదన్నా చూపించారా, నువ్వు ఫిక్స్ అయిపో, వీళ్ళు ప్రమాదకరులు అని చెప్పి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ లైఫ్ మీద ఏ రూపంలోనైనా, ఏ టైంలోనైనా, ఎలాగైనా దెబ్బ కొట్టవచ్చు, తర్వాత బాధపడతావు. ఖచ్చితంగా నువ్వు నమ్మవద్దు ఎవరిని. నేను ఇప్పటికి చాలా మందికి చెప్పాను, పర్సనల్గా కూడా చెప్పాను. ఎవరు వినలా. అబ్బాయి అట్లాంటి కాదన్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదన్నారు, అమ్మాయి అట్లాంటిది కాదన్నారు. చెప్పి నన్ను అపార్థం చేసుకున్నారు. తర్వాత వాళ్ళకే పడింది, వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళే గొడవలు పడ్డాయి. తర్వాత మళ్ళీ నా కాడికి వచ్చారు. నేను అప్పుడే చెప్పానా లేదన్నా? విడదీయటం నా భావన కాదు, మీ ఇద్దరిని జాగృతం చేయటం నా యొక్క ఉద్దేశం. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని జాగృతం చేయడం నా యొక్క ఉద్దేశం, జాగ్రత్త పరచడం నా ఉద్దేశం. అంతేగాని మీ బంధువులకు నీకు, నీ స్నేహితులకు నీకు, నీవు నమ్మిన వాళ్ళకి నీకు విరోధం పెట్టడానికి నా యొక్క ఉద్దేశం కాదు. హల్లెలూయా. దేవుని కంటే నీవు తోపు కాదు, తురుము కాదు. దేవుని కంటే జ్ఞానము గలవాడివి, అంతకంటే కాదు. ఆ దేవుడే చెప్పాడు ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనములో, నమ్మవద్దు అని. హల్లెలూయా. చదవండి ఒకసారి, చదవగలిగితే. అమ్మా, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ప్రతి సహోదరుని కూడా నమ్మవద్దు. మరి ఎందుకు చెప్పాడు దేవుడు? మళ్ళీ అదే దేవుడు ఏమన్నాడు? నీ శత్రువుని ప్రేమించన్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని. మరి ఇక్కడేమన్నాడు? నీ పొరుగు వారి విషయం జాగ్రత్తగా ఉండన్నాడు. కారణం ఏంది? జాగ్రత్త వేరు, నమ్మటం వేరు, ప్రేమించటం వేరు. నేను అందరిని ప్రేమిస్తా, సహాయం చేయదలుచుకుంటే అందరికీ చేస్తా, లేదంటే కాముగా ఉంటా, కానీ జాగ్రత్తగా ఉంటా మాత్రం మానను. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా, నేనంటే నేను కాదు, నా గురించి చెప్తే మీకు అర్థమైందని. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇటీవల నేను వార్తలు విన్నాను,
వార్తలు చెప్తున్నానని మీరు బాధపడొద్దు. కానీ ఇంట్లో పిల్ల మిస్ అయింది. ఎప్పుడు చాలా జరిగినాయి. ఇటీవల వారం రోజులు జరిగిన విషయం చెప్తున్నా. ఇంట్లో పిల్ల, చిన్నపిల్ల మిస్ అయిపోయింది. ఏమైపోయింది అర్థం కాదు. సొంత అక్క చెల్లో మరి వదినో తెలియదు, ఆమెకు పిల్లలు పుట్టలేదని చెప్పి ఏం చేసింది, ఆ పిల్లని ఇంటి మీద తీసుకుని వెళ్ళి ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉంటుంది, ట్యాంకులు వేసి మొదలుపెట్టింది. ఊహించారా శత్రువని? కానీ నా యొక్క అధ్యయనంలో నేను గ్రహించిన ఒక సంగతి చెప్పనా, ఖచ్చితంగా నీకు ఎవరు శత్రువు అనేది వాళ్ళు ఆనవాళ్ళు నీకు విడిచిపెడతారు. వాటిని నువ్వు గమనించు. అంటే వాళ్ళ పరిచయంలో ఎక్కడో నీకు దెబ్బలు తగిలి ఉంటాయి, ఎక్కడో వాళ్ళు నీకు నమ్మక ద్రోహం చేసి ఉంటారు, ఏ విషయంలోనూ నీ దుఃఖానికి కారణమై ఉంటారు, ఏ విషయంలోనూ నీకు రహస్యంగా వెనక గోతులు తీసే ప్రయత్నం చేసి ఉంటారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇది ఇంకా జాగ్రత్తగా ఉండు. లేదంటావా? వాక్యం సెలవిస్తా ఉంది, నీవు ఆ ఊరిలో నీవు పడిపోతావు, నష్టపోతావు. చూడండి వాక్యం ఏం సెలవిస్తుందో అక్కడే కీర్తన గ్రంథము 38 అధ్యాయము 18వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 38:18. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. ఏ కారణము లేకుండానే వాళ్ళు నన్ను ద్వేషించుచున్నారు. మేలు చేస్తే కీడు చేస్తున్నారు. నేను మంచి చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళు అందుకోసమే నాకు శత్రువులుగా మారిపోయారు. చాలు. ఆయనకంటే మీరేమన్నా గొప్ప వాళ్ళ చెప్పండి? దావీదు మహారాజు కంటే, దేవుని కంటే మీరేమైనా గొప్ప? అందుకనే మూర్ఖులకు దూరముగా ఉండాలి. విచారముగా, శాడీగా, బాధగా, దిగులుగా ఉండి నీకు అవే చెప్పించి నీ మూడు పాడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. మూడోది, శత్రువులకు నీవు దూరంగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడో కోలుకోలేని దెబ్బ నిన్ను కొడతారో, నీవు కోలుకోలేవో, నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమండి, దావీదు మహారాజు 1వ సమూయేలు గ్రంథం ఇప్పుడు చదవద్దులే కానీ ఇంటికి వెళ్ళి చదవండి. 27వ అధ్యాయం 1వ వచనంలో తన మామే శత్రువు అయితే ఆయన నుంచి దూరంగా పారిపోయాడు. మరి ఆయన చేత దేవుడు అద్భుతాలు చేయించలేదా? దావీదు గారి చేత దేవుడు దావీదుకు తోడుగా లేడా? చాలామంది ఓవర్ కాన్ఫిడెంట్, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎవడు ఏం చేయలేదు. వారికి ఎక్కలోడా? యేసుప్రభునే పట్టుకొని పోయి సిలువ వేశారు, మర్చిపోయావా అమ్మా? యేసుప్రభునే తీసుకుని వెళ్ళి సిలువ వేశారు, మర్చిపోయావా? పిల్లనిచ్చిన మామే చంపాలని చెప్పి ఏటిస్తున్నాడు, మర్చిపోయావా? జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు నీ శత్రువో నీ మనస్సాక్షి, నీ జ్ఞానము, నీ పరిశోధనాత్మక ఆలోచన చెప్తుంది. వారి విషయమై జాగ్రత్తగా ఉండు. అది నీ కుటుంబ సభ్యులైనా, బయటోళ్ళైనా, నీ యొక్క పార్ట్నర్ అయినా, ఎవరైనా అనవసరం. ఎవరైనా మారొచ్చు. అర్థమైన స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. చివరి విషయం చెప్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయిలే కానీ సామెతల గ్రంథం 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. 14:23. ఓకే రైట్, చదువుమా. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు లేమిడికి కారణమగును. వీళ్ళెవరో గెస్ చేయగలరా? ఎవరు ఈ తెగకు చెందిన వాళ్ళంటే ఒకసారి నేను చెప్పిన రిఫరెన్స్ చదువురా. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు. అదండి, కొంతమంది ఏం చేస్తారంటే ఏ కష్టం చేయకుండా, చెప్పండి, ఏ పని చేయకుండా ఇంటి దగ్గర కూర్చొని
ప్లానింగ్లు వేసుకుంటా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా. అంటే ఏంటి పెద్ద మాటలు? అక్కడ 50 ఎకరాలు కొందాం అనుకుంటున్నాను, ఇక్కడ ఒక 50 లక్షలు నా కోసం రెడీగా ఉన్నాయి. ఓ అది ఒట్టిదే, ఏమి లేదు. ఇవన్నీ ఒట్టి మాటలే. కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు, ఒట్టి మాటలు మాట్లాడుతుంటారు. ఎమ్మెల్యే తెలిసినట్టుగా, ఎంపీ తెలిసినట్టుగా, ముఖ్యమంత్రితో ఫోటోలు దిగినట్టుగా. ఇదంతా కూడా ఒట్టి మాటలు, డంబపు మాటలు, పనికిరాని మాటలు. వాటిల్లో నిజాలు అసలు ఉండవు. ఇలాంటి వాళ్ళకు కూడా నువ్వు దూరంగా ఉండాలంతే. వీళ్ళందరూ భ్రమపరుస్తారు నిన్నంతే. వీళ్ళంతా కూడా వేస్ట్ ఫెలోస్, వ్యర్థులు ఇల్లు. ఎవరు చెప్పండి? వీళ్ళని వ్యర్థులు అని ఉంది వాక్యంలో. హల్లెలూయా. వ్యర్థులు కొంతమంది కూర్చుంటారు, ఎప్పుడు పోయినా ఇంటికాడ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు ఎప్పుడైనా పో, ఇంటికాడ ఉంటారు, ఏ పనికి పోరు. ప్రశాంతం కూర్చొని ప్లానింగ్ లేపుతుంటారు. ఏంది కూర్చోలేదంటే, ఇప్పుడు నా కోసం వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని నేను కలవాలని ఉన్నాను, నేను అది చేయబోతున్నాను, నేను ఇది చేయబోతున్నాను, రేపు నాకు ఒక 10,000 20,000 రాబోతున్నాయి. ఇదంతా ఒట్టిదే. వ్యర్థులు, వ్యర్థమైన మాటలు, డంబపు మాటలు పలికేటువంటి వారికి దూరంగా ఉండాలి. నీవు వాళ్ళ మాటలకు తప్పి ఉబ్బిపోయి నీవు కూడా వాళ్ళ మాటల్లో పడిపోయి ఏం చేస్తావు తెలుసా? నువ్వు కూడా అదే ఆలోచన చేస్తూ ఉంటావు. కూర్చొని వాడు మాత్రం కూర్చోకపోయినా, పని చేయకపోయినా బతకట్లేదా? హ్యాపీగా రోజు ఒక పెగ్గేస్తున్నాడు, నా ఒక సినిమాకి పోతున్నాడు, ఓ 4 ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు, మనం కూడా అట్నే ఉండొచ్చు అనుకుంటాం. పెద్దడు అయిపోతున్నాం. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, వ్యర్థులకు నీవు దూరంగా ఉండాలి. కష్టము చూడండి, గుర్తుపెట్టుకుని ఒక చిన్న విషయం చెప్తాను. నీకు 18 సంవత్సరాలు వచ్చింది మొదలుకొని 40 సంవత్సరాల వరకు నువ్వు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. ఒక్కరోజు నువ్వు ఇంటికాడ ఉన్నా నువ్వు చేతగాని వ్యక్తివే. ఒక్కరోజు కూడా నువ్వు వ్యర్థంగా ఉండకూడదు. నువ్వు ఉన్నావా, నీకు ఆరోగ్యం బాగా లేకపోతుండాలి, లేకపోతే ఏదో ఒక కారణం ఉంటేనే ఉండాలి. వ్యర్థంగా నువ్వు ఉన్నావంటే నీవు ఒక చేతగాని వ్యక్తివి, అసమర్థుడవు, అసమర్థురాలవు. రేపు 40 తర్వాత నీవు కూర్చొని ఆడవటమే మిగతా 40 years, 40 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు బాధపడ్డా ప్రయోజనం ఉండదు. కష్టపడవలసిన సమయంలో కష్టపడాలి, దాచుకోవాల్సిన సమయంలో దాచుకోవాలి, జాగ్రత్త పడవలసిన విషయంలో జాగ్రత్త పడాలి. ఆ టైం అనేటువంటిది విత్తే టైము 18 నుంచి 40 సంవత్సరాలు పొలముల విత్తనాలు విత్తినట్లుగా ఆ విత్తే టైం అనేది చాలా విలువైనటువంటిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఇప్పటికీ మనసులో బాధేస్తూ ఉంటుంది, చాలా నా లైఫ్ వేస్ట్ చేసుకున్నాను అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే దాదాపు నేను వేస్ట్ చేసింది ఏమి లేదు. అయినాక నేను అపోహపడి నన్ను నేను భ్రమపరచుకుంటే నేను నష్టపోతాను. కానీ నాకు అది ఇష్టం లేదు. నేను నిజంగానే వేస్ట్ చేసుకున్నా, ఏమి సాధించాను అనిపిస్తుంది ఇప్పుడు మనసులో. 42, 43 సంవత్సరాలు వచ్చినాయి, నేను సాధించింది ఏంటి? ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంత శూన్యంగా కనబడతా ఉంది. ఇంకేమి లేనటువంటి నీవు ఇంకేం ఆలోచన చేయాలి చెప్పండి? ఇంతవరకు ఏమి సాధించను నీవు, ఏమి? కొంతమంది కదిలిస్తుంటా నేను, అరే ఒరే ఇల్లు కట్టుకోపోయినా అంటే, అదే ఇటు ఒక 6 పిల్లర్లు వేద్దాం అనుకుంటున్నాను, ఇటు ఒక 6, ఆ తర్వాత ఇటు భీములు వస్తాయి, పైన ఒక ఏమి లేదు, అది కట్టింది లేదు. ఇదే మాట 10-15 సంవత్సరాలు చెబుతున్నాడు నాకు వాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు చెబుతున్నాడు. ఆ మాట ఇల్లు నవ్వుకోవాలని చెప్పి అడుగుతుంటాడు కనబడ్డప్పుడల్లా. ఎరా మరి ఇల్లు అదే అన్న, ఇప్పుడు నువ్వు వచ్చి ప్రార్థన చేద్దు కానీ రేపు ప్రార్థన చేసిన రోజున మన సంఘాన్ని పిలుద్దాం. ఆ రోజు ఏమి లేదు, ఒట్టిదే. ఇలాంటి వారికి నీవు దూరంగా ఉండాలి. ఏమన్నా చెప్పండి, దూరంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను. 2 తిమోతి 3:2. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3 చదువురా. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకమలాడువారు, అహంకారులు. ఇక్కడ
ఫస్ట్ ఒక పదం కనపడింది. ఏమిటా పదం? అమ్మ నాకెళ్ళి చూడాలి. ఏమిటా పదం? అది నేటి ప్రస్తుతానికి ఉన్న మనుషులు తీరు ఇదే. వీళ్ళకి నువ్వు దూరం ఉండాలి. శ్యాంబాబుని మధ్యలో నేను పలకరించను, శ్యాంబాబుకు వందనాలు చెప్పను, శ్యాంబాబు ఏ ఉద్యోగం చేస్తారో నాకు పని లేదు, శ్యాంబాబు పిల్లలు ఏం చేస్తుందో పిల్లలు ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ నాకు అవసరం వచ్చినప్పుడు మాత్రం శ్యామ్ బాగున్నారా, ఎప్పుడు నీ గురించి ఆలోచన చేస్తున్నానయ్యా. నీలాంటి జ్ఞానవంతుడు తెలివిన వాడు నాకు ఎవడు కూడా. నాకేమొచ్చింది ఇప్పుడు? నేను స్వార్థం, అవసరం వచ్చింది నాకు వాడితో, వీడికి అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు నేను పలకరిస్తున్నా, ఈరోజు వందనాలు చెప్తున్నా, ఈరోజు వాడి దగ్గరికి వెళ్తున్నా, వాడి దగ్గర కూర్చొని వాడిని పొగుడుతున్నాను. ఎందుకంటే వాడి దగ్గర నాకేం కావాలి చెప్పాలి? ఏం కావాలి? ఏదో మొత్తానికి అవసరం తీర్చుకోవాలి. జాగ్రత్త, వీళ్ళకి దూరంగా ఉంది. అవసరం వచ్చినప్పుడే పెళ్ళాల పొగుడుతారు. ఎందుకంటే వీళ్ళు చేతగాని దద్దమ్మలే కదా, పెళ్ళాల ద్వారా ఏదన్నా బతకొచ్చు అనే ఉద్దేశంతో. అవసరం వచ్చినప్పుడే బంధువుల దగ్గరకు వస్తారు, అవసరం వచ్చినప్పుడే నీ దగ్గరకు వస్తుంటారు. చూసావా? వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి పసిగట్టావా, జీవితంలో ఇంకెప్పుడు నమ్మొద్దు, వాళ్ళ దూరంగా ఉండు. కానీ ప్రేమించు కానీ దూరంగా ఉండు. ఎందుకు తెలుసా? వీళ్ళలో దాగిన మరొక విషయపు ఆలోచన ఏంటో తెలుసా? ఆ అవసరం నువ్వు తీర్చలేదంటే నీకు వ్యతిరేకమైపోతారు. అవసరం కొరకు నీ కానుక వస్తారు, అవసరం నువ్వు తీర్చలేదు, కుదరలేదు, అదేదైనా కావచ్చు, నీకు ఆపోజిట్ అయిపోతారు. ఆపోజిట్ అయ్యి వాడి పేరు ఎత్తబాక, శ్యాంబాబు పేరు తిరగమ్మా, ఎప్పుడు వాడి పేరు నా దగ్గర ఎత్తద్దు, వాడు దుష్టుడు, దుర్మార్గుడు, నికృష్టుడు అంట. అంతకుముందేమో వాడు చాలా మంచివాడు. శ్యాంబాబు అమ్మా చాలా మంచివాడు, రే గుడ్ మార్నింగ్, బాగున్నావా, ఎంతరా శాలరీ, అదృష్టవంతుడు రా, తెలివైన వాడు నాకు అవసరం తెచ్చలేదుగా. నన్ను ఏమైపోయి వాడు దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, వాడంటే దుర్మార్గుడు ఈ లోకంలో నేను ఎక్కడా, వాడి పేరే నా దగ్గర ఎత్తవద్దు, ఎందుకంటే వాడు నాకు అవసరం తెచ్చలే. జాగ్రత్తగా ఉండండి. నేను ఊరకే చెప్పాలి, ఇవన్నీ కూడా పరిశోధించి విని నేర్చుకుని మీకు వివరంగా చెప్తున్నాను. రెఫరెన్స్లు చెప్పడానికే టైం లేదు కాబట్టి మీకు చూపించట్లేదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఒకటి, మూర్ఖులకు దూరంగా ఉండాలి. రెండవది, విచారముగా, శాడీగా, బాధగా, విచారంగా ఉండే వాళ్ళకి దూరంగా ఉండాలి. మూడు, శత్రువులకు దూరంగా ఉండాలి. నాలుగవది, ఒట్టి మాటలు చెప్తూ, వ్యర్థమైన మాటలు చెప్తూ, డంబపు మాటలు చెప్పి కాలయాపన చేస్తూ, వీడు పని చేయకుండా, పని చేసేవాడిని జడగొట్టకుండా ఒట్టి మాటలు. ఎందుకురా నువ్వు ఇంటికాడ ఉన్నావు అన్నా, మొన్న ఒకరిని గుర్తొచ్చింది, మళ్ళీ చెబుతున్నాను. ఇందాక ఎందుకురా నువ్వు ఇంటికాడ ఉన్నావు అన్నావు. ప్రార్థన చేయుచున్నాను అన్నయ్య అన్నాడు. ఓహో ప్రార్థన, ఈ దేని గురించినా అన్నాను. నా అప్పులు తీర్చమని చెప్పి 7 వారములు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళకి మీరు దూరంగా ఉండాలి. తర్వాత ఎవరు? స్వార్థ ప్రియులకు మీరు, వీళ్ళు కూడా ఒక మేధావి ఏం చెప్పాడు తెలుసా? ఒకే చెప్తాను, శత్రువుల కంట కూడా ప్రమాదకరులు స్వార్థపరులు. శత్రువునైనా నువ్వు అంచనా వేయొచ్చు, కానీ స్వార్థపరుల యొక్క కుయుక్తి నువ్వు అంచనా వేయలేవని ఒక మేధావి చెప్పిన మాట. అది ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయండి.